ఈ దొంగలు సల్లగుండా అసలు వాళ్ళకు దొంగతనాలు చేయండి పొద్దెలది కావచ్చు. పారి కొందరు దొంగల లలిత కళను చూద్దాం మనం. ఎరక్కబోయి ఇరుక్కబోడంటే ఇక గిదేనోళ్ళ నిచ్చెనెక్కి తనలాడుతుండు చూడు, వీడు దొంగోడే, మనోడు కాదు, ఉత్తరప్రదేశోడు. అయితే ఒక క్లినిక్లో దొంగతనానికి వచ్చిండు. దానికి షటర్ వేసి ఉన్నది. వాని ప్లాన్ ఏంటంటే మీద షటర్ గోడకు సందు తీసి ఆ సందులోకెళ్ళి లోపల దునుకుదామని చూసిండు. ఫస్ట్ ఆ సందులో తలకాయ పెట్టిండు, కానీ గాశారం చూడు అండ్లనే ఇరుక్కపోయిండు ఆడు. ఇక వాని గోస చూడాలి రామచంద్ర. అటు లోపలికి దునకచ్చు లేదు, బయటికి వెళ్ళచ్చు లేదు. రాత్రంతా జాగారమే. ఇక వాము వాయు అనుకుంటా. ఇక లాస్ట్కు పోలీసు వాళ్ళు వీళ్ళు వచ్చి వీన్ని బయటికి తీసే ఉపాయం చేస్తుర్రు చూడు. అమ్మయ్యా వెళ్ళిండు, బతికిండ్రా భగవంతా అనుకున్నాడు కావచ్చు. కానీ సావు నుంచి తప్పించుకున్నాక పోలీస్ టౌన్లో కోటింగ్ కూడా ఉంటుంది అనుకోర్రి. ఇక మన మెదక్ జిల్లాలో దొంగలు ఎట్లా ఇరుకపోయారో కూడా చూడాలి మీరు. అయితే ఇక మనోహరాబాద్ మండలం కళ్ళకల్ల ఉన్న బంగారం దుకాణానికి కొందరు దొంగలు సూటు పెట్టిర్రులా. అర్ధరాత్రి ఇద్దరు బట్టవాదిగాళ్ళు షాపు షట్టర్ను వలగొట్టిర్రు. అయితే వాళ్ళు అట్లా వలగొట్టుడుతూనే ఆ దుకాణం ఓనర్ ఇంట్లో కుయ్ 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 అని సప్పుడు వచ్చింది. అంటే సెన్సార్లు పెట్టుకున్నాడు. షాపులో ఏమైనా కానీ ఇంట్లో సౌండ్ వస్తుంది అన్నట్టు. ఇక దొంగలు పడ్డారని సేటు సమజ్ అయిపోయి ఇద్దరు ముగ్గురు నెంబడేసుకొని దుకాణం కాడికి వేయండు. దొంగలను పట్టుకునే ఉపాయం చేసిండు కానీ ఒక్కడే దొరికిండోల్లా, ఇంకోటి దొరకలే. అయినా వాడు కూడా ఎంత దూరం పోతాడు, అటు రేపో మాపో దొరుకుతాడు. కానీ మొత్తానికి రాత్రంతా జాగారం ఉండి పెద్ద పెద్ద ప్లాన్లు స్కెచ్లు వేసి మరీ డ్యూటీ ఎక్కిన దొంగలు లాస్ట్కు గిట్ల ఫెయిల్ అయిపోయారు అన్నట్టు.